మేడం నమస్తే అండి. నా పేరు జీవమణి అండి. నేను శ్రీనిధి మహిళా బ్యాంక్ స్టేట్ చైర్మన్ చేశానండి. బైఫర్కేషన్ ముందు, బైఫర్కేషన్ తర్వాత కూడా నేను వైఎస్ఆర్సీపీ అనేసి నన్ను చింతనేని ప్రభాకర్ గారు తీసేశారండి. నన్ను 2 సంవత్సరాలు పదవీకాలం ఉండగానే నన్ను తొలగించారండి. నువ్వు మీ ప్రభుత్వంలో నువ్వే ప్రెసిడెంట్గా ఉంటావా, మా ప్రభుత్వంలో నువ్వే ప్రెసిడెంట్గా ఉంటావా, నువ్వు పైకి ఎక్కడో నాకు ఇష్టం లేదు, నేను ఎక్కనివ్వట్లేదు జీవమణి, నువ్వు ఎందుకు వెళ్తున్నామని నన్ను అడిగి నన్ను చాలా బాధ పెట్టాడండి. అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం నిర్మూలించాలని మేమందరం కంకణం కట్టుకున్నామండి. పశ్చిమగోదావరి జిల్లా డ్వాక్రా సంఘాలకు ప్రెసిడెంట్గా పనిచేశానండి 5 సంవత్సరాలు. శ్రీనిధి మహిళా బ్యాంక్ స్టేట్ చైర్మన్గా పనిచేశానండి. 5 సంవత్సరాలు చేస్తే పదవీ కాలం 2 సంవత్సరాలు ఉండగానే నన్ను తొలగించేశాడండి. ఏమనంటే నువ్వు ఆళ్ళని మనిషివి, నువ్వు నీ జగన్ గారు మీ పార్టీ ఆ మనిషివి, నువ్వు మీ ప్రభుత్వంలో నువ్వే స్వాగతం చెప్తావా సీఎంకి, మా ప్రభుత్వంలో కూడా నువ్వే స్వాగతం చెప్తావా అనేసి నన్ను చాలా మానసికంగా హింసించి నేను షుగర్ పెరిగిపోయి చాలా బలహీనరాలు అయ్యానండి. నాదొక్క ప్రశ్న అమ్మా, ఈ చింతమనేని ప్రభాకర్ అనే ఆయన ఆడవాళ్ళ అంటేనే చిన్న చూపా, లేకపోతే మగవాళ్ళను కూడా ఆడమగ తేడా లేదు, ఒక రౌడీ వనజాక్షి అని మీ అమ్మారు అని, అవునా? ఆమెకి ఏం జరిగిందో చూసారమ్మా? మేము ఇక్కడి నుంచి చూడలేదు కానీ మేము టీవీలలో చూసాం. ఆమె జుట్టు పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకెళ్ళాడు. దరిద్రుడు కాదా ఈడు? ఈయన మనిషా పశువా ఎవరైనా అడిగారా? మళ్ళీ అలాంటి వాడికే ఈ ముఖ్యమంత్రి మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడంటే ఈ ముఖ్యమంత్రి ఎంత తెలంగాణలో చూడండి. ఈసారి గట్టిగా బుద్ధి చెప్పండి అమ్మా, ఈసారి గట్టిగా బుద్ధి చెప్పండి. ఈసారి చింతమనేని ప్రభాకర్ మీద 38 రౌడీ షీట్ కేసులు ఉన్నాయట. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్ని బయటికి తీద్దాం. గట్టిగా బుద్ధి చెప్పండి. మీరు ఓడించండి, చింతమనేని ప్రభాకర్ కు బుద్ధి వచ్చేటట్టు మేము చేస్తాం. Please subscribe New Waves.